హాయ్ ఫ్రెండ్స్, మనసులోని మాట. ఫ్రెండ్స్, ఒకప్పుడు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక 40 ఏళ్ళ కిందటి మాట చెప్తున్నా. ఒక హీరో కావాలంటే మూతి ముక్కు అందము హైటు పర్సనాలిటీ చూసి తీసుకుంటుండే. ఎన్టీ రామారావు లాంటి వాళ్ళని, కృష్ణ లాంటి వాళ్ళని, శోభన్ బాబు, నాగేశ్వరరావు, కాంతారాము, కృష్ణరాజు లాంటి వాళ్ళని తీసుకుంటుండే. అప్పుడు వాళ్ళకి డ్యాన్స్ రాకపోతే సరే, నటన ఉంటే చాలు తీసుకుంటుండే వాళ్ళని. అప్పట వాళ్ళు నటిస్తుంటే బా కన్నెలకి నీళ్ళు వస్తుండే ఫ్రెండ్స్. అది నటన ఉండాల. అప్పటోళ్ళయి నటన, డ్యాన్స్ రాకున్నా సరే నటన అందం ఉంటే చాలు. సూపర్ సాంగులు కూడా అప్పుడు బాగుంటుండే. ఆ కథలు రాసేటోళ్ళు, ఆ పాట రాసేటోళ్ళు, ఆ గాయకులు, ఆహాహా ఎంత అందం ఉంటుందో. ఇప్పటికీ పాత పాటలు వినండి మనస్ఫూర్తిగా, ఆహా ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇప్పుడు పాటలు బాగలేవు. ఎక్స్క్యూజ్ మీ మల్లన్న ఎప్పుడు వస్తావు, మెయిన్ రోడ్ ఎప్పుడు ఎక్కుతావు, అంటే ఆపోజిట్ పాటలు. అప్పుడైతే ఆహా ఎంత భక్తి పాటలు కానీ, మంచి సినిమా పాటలు కానీ, ఆహా ఎంత బాగుంటుండేనో. అప్పటి సినిమాలు చూస్తుంటే ఇప్పటికీ కళ్ళకి నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్, అంత బాగుంటాయి. మీరు కూడా చూడండి అప్పుడప్పుడు. ఇక ఆ సినిమాలు చూస్తుంటే లేదా ఇప్పటికీ మనసు మనము మర్చిపోతాం, మనం బాధ అంతా మర్చిపోతాం. అప్పటి పాత సినిమాలు చూస్తే బాధ అంతా మర్చిపోతాం, హాయిగా అనిపిస్తుంది. ప్రతి పాటలో మీనింగ్ ఉంటుంది, సినిమాలో మీనింగ్ ఉంటుంది. అప్పటి ముసలోళ్ళు కూడా, ఇప్పటి ముసలోళ్ళు కూడా సరే, అప్పటి ముసలోళ్ళు ఇప్పటి ముసలోళ్ళు కూడా ఇప్పటికీ అవే సినిమాలు చూస్తారు. ఇప్పటికీ ఆ సినిమాలు చూస్తుంటే ఇప్పటికీ ఆహా ఎంత బాగా అనిపిస్తుందో. మనసు అంతా నీకు ఏదైనా బాధ కలిగిందనుకో, పాత సినిమా పెట్టుకొని చూసుకో. తోడు నీడు, పండంటి కాపురం, దారవీన సూరకన్ అలాంటివి చూడండి. జేబు దొంగ అలాంటి సినిమాలు చూడండి, ఎంత బాగుంటాయి తెలుసా సినిమాలు. అబ్బా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీకు నేను చెప్తే అర్థం కాదు, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఇప్పటి సినిమాలు బాగలేవు ఫ్రెండ్స్. ముక్కు చెవులు ఎంటుకలు ఏది లేకున్నా సరే, అందం పర్సనాలిటీ లేకున్నా సరే, ఎలక పిల్లలాగా ఉన్నా సరే వాడు హీరో అంట. ముక్కు సగగా ఉండదు, మూతి సగగా ఉండదు, పర్సనాలిటీ సగగా ఉండదు, ఛాతి ఉండదు, ఏముండవు, వాడు హీరో అంట. వాడు నటిస్తాడు. ఒక ఆడనీకి రాదు, ఒక పాడనీకి రాదు, మూతి సక్కలు లేని వాళ్ళంతా హీరోలు అంట. ఆ సినిమాలు చూస్తే ఇంటర్వ్యూల నుంచే బయటకు రావాల్సి వస్తుంది. అప్పుడు డ్యాన్సర్ అంటే చిరంజీవి నెంబర్ 1. అప్పట్లో నటనమో ఎన్టీ రామారావు, కృష్ణ, శోభనరావు, కాంతారావు, కృష్ణరాజు అప్పటోళ్ళు, ఆ తరం వాళ్ళు. తర్వాత నెక్స్ట్ చిరంజీవి. డ్యాన్స్లు అయితే అదిరిగొడతాడు. ఆయన మించిన వాడే డ్యాన్సర్ లేడు, అంత బాగా ఆడతాడు మన చిరంజీవి. ఇప్పటికీ చిరంజీవిని మించిన వాళ్ళు డ్యాన్సరే లేడు. నెంబర్ 1 డ్యాన్సర్ చిరంజీవి అంటే చిరంజీవి. కానీ ఇప్పటి హీరోలలో అందగాడంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబు. అందగాడు అంటే హీరోలలోనే అందగాడు. మంచి పర్సనాలిటీ లైట్లనేమో మన కృష్ణరాజు కొడుకు ప్రభాస్, మంచి పర్సనాలిటీ లైట్లో. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉంది ఫ్రెండ్స్. మీకు అప్పటి సినిమాలు బతుకుదేరు, బతకడానికి, తరదానికి గంజిపోయినకి, పెద్దలకి ఎట్లా మర్యాద ఇవ్వాలా, చిన్నలకి ఎట్లా మర్యాద ఇవ్వాలా, ఎవరితో ఎట్లా బతకాలా, ఈ విధంగా బతితే మనం మంచిగా బతకగలుగుతాం. అప్పటి సినిమాలు. ఇప్పటి సినిమాలు ఓహో స్మగ్లింగ్ అంట, అవ్వంట ఇవ్వంట, గంధం చెక్కలంట, ఈ చెక్కలంట. ఇప్పటి సినిమాలు అన్నీ దొంగతనం నేర్పుతున్నాయి, తావు నేర్పుతున్నాయి, కొట్లాటలు నేర్పుతున్నాయి ఇప్పటి సినిమాలు. అప్పటి సినిమాలు బతుకుదేరు నేర్పినాయి. కానీ డ్యాన్స్ మాత్రం పుష్ప 2 అల్లు అర్జున్ నెంబర్ 1 ఊపి పడేసినాడు ఫ్రెండ్స్. డ్యాన్స్ సూపర్. కానీ దాంట్లో మనకు మీరు అర్థం చేసుకుంటే, మంచి అర్థం చేసుకుంటే బాగుపడతారు, చెడుగా అర్థం చేసుకుంటే చెడిపోతారు. ఇది ఫ్రెండ్స్ నా మనసులోని మాట. మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, సినిమాలు ఎందుకు చూస్తాం మనం? సంతోషం కోసం చూస్తాం, చెడిపోని కాదు. నువ్వు మంచి చూసి మంచి నేర్చుకుంటే బాగుపడతావు, చెడు చూసి చెడు నేర్చుకుంటే చెడిపోతావు. అంతా నీ చేతిలోనే ఉంది మహిమ. సంతోషంగా ఉండాలంటే ఇక ప్రకృతి చూడండి, దీని మీద పక్షులు ఎంత బాగా ఆడుకుంటాయో.
ప్రకృతి చూసినారు కదా, ఈ ప్రకృతిలో ఆనందం చూసినా, పక్షులు కిలకిల కిలకిల నాడుతున్నాయి. చూసినాక ఫ్రెండ్స్, ఒక పక్షుల శబ్దంగా వినిపిస్తుంది. మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి. మీ గంట రాజా.